కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు సర్కిల్ పోలీస్ ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే ఈరోజు ఏదైతే నిన్న గంజాయి దొరికిందో ఆ కుర్రాళ్ళని అరెస్ట్ చేయడం, కొంతమంది అప్స్టాండింగ్లో ఉండడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అసలు గంజాయి ఎలా దొరికింది, ఎవరు పట్టుకున్నారు, దాని వివరాలు తదితర అంశాలు మన సిఐ శేఖర్ బాబు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, నిన్న గంజాయి దొరికింది కదా, దానికి సంబంధించి వాళ్ళు డిఎస్పీ గారు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తున్నారు. అసలు గంజాయి ఎలా పట్టుకున్నారు, దీనికి కారణాలు ఏంటి, ఎక్కడ ఈ యొక్క గంజాయి లభ్యమైంది? అందరికీ నమస్కారం. మాకు ప్రతిపాడు ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు గత కొన్ని నెలలుగా ధర్మవరం ఊరి శివారులో తమ్మాయిచీరు రోడ్లో ఉన్న ఒక మామిడి తోటలో షెడ్లో ఈ యొక్క గాంజాని డంప్ చేసి అక్కడి నుంచి ఈ చుట్టుపక్కల అవసర వచ్చి అమ్మకం కొనుగోలు జరుగుతుందని తెలిసిన సమాచారం మేరకు నిన్న ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రేడ్ చేయడం జరిగింది. సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో కూడా అక్కడ గంజా యొక్క డంపు సుమారు 60 కేజీలు ఉండడం జరిగింది. దానిని ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఉన్న ఆల్ నామ్స్ ఫాలో అయ్యి అక్కడ 2 వ్యక్తులని పట్టుకోవడం జరిగింది. అందులో ఒక అతను మెయిన్, ఇందులో మణికంఠన్ అతను మెయిన్ అయితే అతనికి సహకరించే సూర్యనారాయణ అనే సురేంద్ర, ఇద్దరు కూడా యేసుబాబు అనే అతని దగ్గర ఆ షెడ్లో ఈ గంజాయి పెట్టుకుని అక్కడి నుంచి వారికి కావాల్సిన వాళ్ళకి, ఎవరైనా అవసరం వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి డిస్బర్స్ అంటే స్మాల్ క్వాంటిటీ కేజీ 2 కేజీల కింద డిస్బర్స్ చేయడం జరుగుతుందనేసి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పరారులో ఉన్న అతని యొక్క దీని గురించి కూడా ప్రత్యేకంగా 2 టీములు పంపించడం జరిగింది. అతను కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క వనం యేసుబాబుని, కందా సురేంద్ర అన్న అతను కూడా పట్టుకుని ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఏజెన్సీ ముఖద్వారం ఏలేశ్వరం కానీ, రౌతులపూడి కానీ, శంకవరం కానీ ఇలా మండలాలు ఉన్నాయండి. ఈ మండలాలకు సంబంధించి ప్రధాన మార్గాలు ఎంచుకుని ఈ గంజాయి సప్లై అవుతుందని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. దాని మీద ఏమైనా మీకు ఎంక్వైరీస్ ఉన్నాయి? దీని మీదట రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మా ఎస్పీ సారు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా కట్టుదిట్టంగా దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, పోలీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా ఉంచాలన్నది ముఖ్య ఉద్దేశంగా ఉంది. అందులో భాగంగా గతంలో కూడా ఇలా అక్రమ రవాణా చేసే వారిలో పెద్ద మొత్తంలో పెద్ద హ్యూజ్ క్వాంటిటీ మనం పట్టుకోవడం జరిగింది. కేసులు కూడా పట్టడం జరిగింది. ప్రెస్ మీట్లు కూడా పెట్టి ఉన్నాం. అదేవిధంగా మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈ రౌతులపూడి, ఏలేశ్వరం ఎన్నిటిలో నుండి కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా కూడా స్కోప్ లేకుండా జరుగుతుంది. అయితే అడపాదడప ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, చెదురుముదురు సంఘటన, వీటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఈ యొక్క గంజా యొక్క యాక్టివిటీస్లో ట్రాన్స్పోర్ట్ చేసిన, కలిగి ఉన్న, అమ్మకం కొనుగోలు చేసిన, కన్జ్యూమ్ చేసిన ఎవరి మీదైనా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. యువత అందరికీ కూడా చెప్పేది, ఎవరో కూడా పబ్లిక్ అంటే యువతనే కాదు ప్రజానీకానికి అందరికీ కూడా ఎవరు కూడా తెలిసి ఉండి ఈ గంజాయి గురించి సహకరించడం కానీ, దాని మీద ఉదాసీనంగా ఉండడం కానీ వద్దనేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మన యొక్క యువత పాడైపోతుంది దీని యొక్క మహమ్మారి, గంజా మహమ్మారి నుండి. ఇటీవల కాలంలో ఎక్కువగా ఎవరైతే మైనర్ బాలలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని గంజాయి వ్యాపారస్తులు కేసులు పెద్దగా ఉండవు అన్న ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి సార్. దాని మీద మీరు ఏమంటారు? జనరల్గా కౌమారక దశలో ఉన్న ఈ యువత మంచి ఏది చెడు ఏదని తెలియని స్థితిలో ఉండి ఈ దురలవాటుకి కొంత పడడం వాస్తవమే. అయితే మేము మా డిఎస్పీ గారు కానీ, మా ఎస్పీ గారు కానీ, మా ఎస్ఐ గారు అందరం కూడా అనేకమైన కౌన్సిలింగ్స్, అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు కూడా ధర్మవరం కాలేజీలో డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ గాంజా మీదే, మత్తు పదార్థాల మీదే అవేర్నెస్ ప్రోగ్రాం కూడా జరిగింది. అయితే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, వయసుకు వచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ అభిరుచులు ఏంటని
తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకోవాలని తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం నిన్న దొరికిన గంజా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ డిఎస్పీ గారి ప్రెస్ మీట్ ఉంది. దీనికి సంబంధించి మనం ముందుగా సిఐ శేఖర్ బాబు గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా క్లుప్తంగా చెప్పారు. మనం అడిగిన ప్రశ్నకు మైనర్ ప్రధానంగా చేసుకుని ఈ యొక్క గంజాయి వ్యాపారాలు చేస్తున్నారన్న దానికి ఆయన చెప్పింది ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కూడా గంజాయి తాగినా, గంజాయి అమ్మినా, గంజాయి సప్లై చేసిన కఠిన చర్యలు అయితే మాత్రం తప్పవు. ఇటీవల వచ్చిన ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టమని చెప్పేసి ఇక్కడ సిఐ గారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞతతో వ్యవహరించి తప్పనిసరిగా ఈ యొక్క గంజాయి నిర్మూలన కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారో వాటిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొవాలి. గంజాయి వల్ల వచ్చే లాస్ ప్రజలకు కానీ, పిల్లలకు కానీ, మీకు కానీ గంజాయి వల్ల వచ్చే లాసుల్ని గుర్తిరగాలి. వాటి వల్ల పడే శిక్షలు ఎలా ఉంటాయి అన్నది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. గంజాయికి దూరంగా ఉంటే సమాజం బాగుపడుతుందని పోలీసులు చేస్తున్న అవేర్నెస్ క్యాంపులు కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎవరైతే డిఎస్పీ మేడం ఉన్నారో ఆవిడ వచ్చిన తర్వాత మనం ఆవిడ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొనడం జరుగుతుంది. గౌరవనీయులైనటువంటి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ తాలూకా ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మనం గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఇందులో భాగంగానే 14వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో మా పత్తిపాడు ఎస్ఐ గారు ఆయన యొక్క సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేసినటువంటి రైడ్లో ఈ ధర్మవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి తమ్మయ్య చెరువు పుంత రోడ్లో ఉన్నటువంటి నలమాటి సరస్వతి గారి మామిడి తోటలో ఉన్నటువంటి రేకుల షెడ్ దగ్గర 60 కేజీల గంజాయిని 2 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో అరెస్టు చేయబడినటువంటి ముద్దాయిల్లో A2 మరియు A3లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాకు చెందినటువంటి 2 వ్యక్తులు. ఈ 2 వ్యక్తులు కూడాను జల్సాలకు అలవాటు పడి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి దుర్బుద్ధితో వీళ్ళిద్దరు కూడాను పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారంతో దీని మీద మనం రైడ్ చేసి ఇద్దరిని మనము పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల వివరాలు A1 అనేటటువంటి వ్యక్తి మొగలి మణికంఠ, ఈయన సింహాద్రిపురం గ్రామానికి చెందినటువంటి వారు, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అదేవిధంగా కందా సూర్యనారాయణ అలియాస్ సురేంద్ర, తండ్రి సూరిబాబు, వయస్సు 19 సంవత్సరాలు, సింహాద్రిపురం గ్రామం, కిర్లంపూడి మండలం. A3గా వనం యేసుబాబు, తండ్రి చక్రం లేటు, వయస్సు 33 సంవత్సరాలు, ధర్మవరం గ్రామం, ప్రత్తిపాడు మండలం. ఈ యొక్క కేసులో మా యొక్క సిబ్బంది స్వాధీనం చేసుకున్నటువంటి 60 కేజీల గంజాయి విలువ సుమారు 3 లక్షల రూపాయల విలువ ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటుగా 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు గారు, మా ఎస్ఐ పవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వారందరికీ కూడాను జిల్లా ఎస్పీ గారు తగినటువంటి రివార్డులతో సత్కరించబోతున్నారు. సో ఈ సందర్భంగా మేము మా పత్తిపాడు పోలీస్ స్టేషన్ నుంచి తెలియజేయింది ఏమనగా, దయచేసి యువత అదేవిధంగా ఇతర వ్యక్తులు ఎవరు కూడాను ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాను అదేవిధంగా అమ్మకంలోను ఏ విధంగాను కూడాను మీరు దాంట్లో భాగస్థులు కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయితే మాత్రం చట్టపరంగా మేము చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మేము తెలియజేయుచున్నాం. ఏదైతే పెద్దాపురం డిఎస్పీ ఉన్నారో ఆవిడ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో మనం క్లుప్తంగా విన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం గంజాయి సప్లై చేసే వాళ్ళని, అమ్మే వాళ్ళని, అలాగే గంజాయి సేవించే వాళ్ళని కూడా పట్టుకుని కేసులు పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. దీనిపై ఎటువంటి రికమెండేషన్లు కూడా ఉండవని చెప్పేసి వీరు తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ గంజాయి రహిత సమాజాన్ని సృష్టించాలంటే తప్పనిసరిగా మనం కూడా దాంట్లో బాధ్యులమయ్యి గంజాయి ఎవరో సేవించకుండా అటువంటి వాటి మీద కూడా ఇన్ఫర్మేషన్లు ఇమ్మని చెప్పేసి ఇక్కడ పోలీస్ సిబ్బంది తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరా వాసుతో అధికార న్యూస్.